హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లెంత్ 14.5, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 15.5. పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి, కింద నడుం బెల్ట్ వేయడానికి 1/4 ఇంచ్. అదేవిధంగా కొంచెం దూరంలో మార్క్ చేయండి. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 6, చెస్ట్ 40 డివైడెడ్ బై 4 అంటే 10. 2 ఇంచులు ఖర్చు ఈ విధంగా పెట్టండి. వేస్ట్ 33 అంటే 8.5, 1 ఇంచ్ డాట్స్, 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్. కొంచెం దూరంలో ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ లైన్లో 5.5 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, 1.5 మార్క్ చేయాలి. 8.5 రావాలి. ఆర్మ్ హోల్ 9, 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ చేస్తాం కదా, 9 వస్తుంది. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. నెక్కి 2.5 ఇవ్వండి. 4.5 మార్క్ చేయండి. కింద నుంచి కింద 3 మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. పైన 2.5 తీసుకున్నాం కదా, కింద 3 తీసుకుంటే బ్రాడ్గా ఉంటుంది నెక్. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసేయాలి. ఇప్పుడు ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కార్డ్ పెట్టండి. బ్యాక్ డాట్స్ వేసుకుంటాం. చంకలో కార్డ్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ ఉంది కదండి, మళ్ళీ డబుల్ వేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేయడానికి, అంటే బాగోకపోతే నీట్గా కట్ చేసేయండి. ఈ విధంగా లైన్గా లేకపోతే హ్యాండ్ లెంత్ 9, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పావుదకు 10, ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే విధంగా 3.5 మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ 9, క్రాస్కి ఈ విధంగా 9 మార్క్ చేయండి. 2 ఇంచెస్ ఖర్చు. హ్యాండ్ లూజ్ 6.5, దానికి 2 ఇంచ్ ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా హ్యాండ్కి రౌండ్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. సెంటర్ కార్డ్ పెట్టండి. చంకలో కార్డ్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. ఓపెన్ చేసి హ్యాండ్కి లోతు తీసేయండి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ లోతు తీయాలండి. ఈ విధంగా లోతు తీయండి. కార్డ్ పెట్టండి. ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఓపెన్స్ మన వైపుకు ఉండాలండి. ఈ విధంగా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ తీసుకుని దీని మీద పరవండి. ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయాలి. క్రాస్గా వేయండి. 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఎక్స్ట్రా మార్క్ చేయండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండాలి. ఫ్రంట్ నెక్ 6.5 దగ్గర మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసేయండి. సైడ్న క్రాస్గా 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేయాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా చంకలో కూడా కట్ చేసేయండి. నెక్ వైపు కూడా తీసేయండి. వీళ్ళతో మార్క్ చేయండి చంకలో. ఫ్రంట్ లెంత్ 10, 1.5, దానికి 3 ఇంచెస్ యాడ్ చేయండి. మళ్ళీ 1.5, 3 ఇంచెస్ యాడ్ చేయండి. ఈ విధంగా మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే విధంగా మార్క్ చేయండి. 10, 1.5, 14.5.
ఈ విధంగా మార్క్ చేయండి. మొత్తం లెంత్ 14.5. చెస్ట్‌లో 4.25 దగ్గర మార్క్ చేయండి. అటు పావుతక్కువ 2 గీతకి, ఇటు పావుతక్కువ 2 మార్క్ చేయండి. అదే 4.25 పైన కూడా మార్క్ చేయండి. ట్రయాంగిల్ ఫార్మ్ చేయండి. కింద లైన్‌ని సెంటర్ చేసి ఈ విధంగా డాట్ వేయండి. చంకలో 1/2 ఇంచ్ లోతు తీయండి. రెండిటిని సెంటర్ చేసి ఒక డాట్ వేయండి చంకలో నుంచి. ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్‌తో షేప్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. కాట్ పెట్టండి. ఈ విధంగా డాట్స్ అన్నిటికి కాట్ పెట్టండి. చంకలో లోతు తీయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చంకలో కూడా కాట్ పెట్టండి. వీల్‌తో మార్క్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా ఇంటూ మార్క్ పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ తీసుకోండి. దాని మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా ప్లేస్ చేయండి. చూడండి చంకలో లోతు తీసాం, అది కనిపించాలి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి 1/4 ఇంచ్ ఉంచాం కదా, అది కనిపించాలి. 3 ఇంచెస్ షేప్ బెల్ట్ తీసుకోండి. మినిమం 3 ఇంచెస్ ఉండాలి. ఒక లైన్ డ్రా చేయండి. క్రాస్‌గా ఉంది కదా, ఒక లైన్ డ్రా చేయండి. 3 ఇంచెస్ మార్క్ చేయండి. ఇలా అదే విధంగా 3 ఇంచెస్ మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. వేస్ట్ 33 అంటే 8.5, దానికి 1/2 ఇంచ్ కలిపి పావుతక్కువ 9, 2 ఇంచులు ఖర్చు మార్క్ చేయండి. 4 దగ్గర ఈ విధంగా మార్క్ చేయండి. 2.5 మార్క్ చేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ తీసేయండి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి 1/2 ఇంచ్ ఉంచాం కదా, 1/4 ఇంచ్ క్రాస్‌గా ఈ విధంగా తీయండి. కాట్ పెట్టండి. ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపుకి రావాలి. ఇది కాట్ పెట్టింది. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా, తీసుకుని దాని మీద ఇది ప్లేస్ చేయండి. షేప్ బెల్ట్లు చూడండి ఈ విధంగా ప్లేస్ చేయాలి. బ్యాక్ పార్ట్‌కి సమానంగా రావాలి. ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చేయండి. అక్కడికంటే 1 ఇంచ్ డౌన్ చేసి డాట్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్‌గా మార్క్ చేయండి. ఈ పీస్ కట్ చేసేయండి. ఇదండి 40 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.